హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలని చాలా రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్ని వర్గాల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇక 1995 నవంబర్ 16న ఉద్యోగుల పెన్షన్ స్కీము ప్రారంభమైంది. ఈ పథకం కింద ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వైకల్యం సంభవించినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమును తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ స్కీము కింద కనీస పెన్షన్ను 1000 ఉండగా 7500 వరకు గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఇక ఈపీఎస్ 1995 కింద కనీస పెన్షన్ను నెలకు ప్రస్తుతం ఉన్న 1000 నుంచి పెంచడానికి ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని లిఖితపూర్వకంగా చెప్పారు. పెన్షనర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కనీస పెన్షన్ను 1000 నుంచి 7500కి పెంచుతోందని మెజారిటీ పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నారు. ఇక ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక గతంలో దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుగానే పెన్షన్లను రిలీజ్ చేసింది. ఈసారి కూడా దీపావళికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది. కనీస పెన్షన్ పెరిగితే ఈపీఎఫ్ సభ్యులకు భారీ లబ్ధి చేకూరనుంది.